శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ముందుగా మీకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు సార్. నమస్తే మీకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మార్గశిర శుక్లపక్ష షష్ఠి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ మా సైడ్ అయితే బాగా ఎక్కువ చాలా బాగా, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లో కూడా బాగా ఎక్కువ చాలా బాగా చేస్తారు. సుబ్బారాయుడు అని పిలుస్తారు ఆయన. సుబ్బారాయుడు షష్ఠి అని కానీ చాలా మంది తెల్లారి షష్ఠి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. సుబ్బారాయుడు షష్ఠి అంటారు. అదొక ఎమోషన్ సార్. సుబ్బారాయుడు షష్ఠి వస్తుంది అని అంటే అదొక అద్భుతమైన ఆ బాణాసంచా పేల్చేటటువంటి ఆ విధానం కానీ అద్భుతం అసలు. సరే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ప్రతి నెల కూడా శుక్లపక్ష షష్ఠిని జరుపుకుంటూనే చేసుకుంటాం. మరి ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఎలా వినియోగించుకోవాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే సాధారణంగా పాత రోజుల్లో అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైనప్పటికీ కూడా మన ఈ ముఖ్యంగా తెలుగునాట అంతా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఒక విధంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా కృష్ణా జిల్లా, తర్వాత మనం మీరు చెప్పినట్టు ఇటు రెండు ఉభయ గోదావరి జిల్లా రెండిట్లో కూడా బాగా ఎక్కువగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఆరాధించడం అనేది ఒకటి. తర్వాత అప్పట్లో మన తల్లిదండ్రులు కూడా అంటే ఆడపిల్లల్ని కంపల్సరీ ఈ షష్ఠి ఉపవాసాలు ఉంచేవాళ్ళు. అంటే పిల్లలు వాళ్ళకి ఒకవేళ ఏదైనా సరే ఆలస్యం అవుతూ ఉన్నా ఈ షష్ఠులు చేయించేవాళ్ళు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ప్రారంభించి ఇన్ని షష్ఠులు అని చెప్పి వాళ్ళ చేత ఈ నోము నోపిచ్చేవాళ్ళు. ఇన్ని నెలలు అంటే 6 షష్ఠులు అని చెప్పి అలా 3 నెలలు చేయిస్తారు అలా. 2 షష్ఠులకి చేయించేసేవారు అలా 6 షష్ఠులు 3 రోజులు. సో అలా చేయించి పిల్లలు పుడతారు. ఒకవేళ లేట్ అవునా లేదో ఇప్పుడు మనకి గర్భస్రావాలు కానీ అలాంటివి ఏమి ఉండవని చెప్పి తప్పకుండా ఈ మనం ఏదైతే ఈ పిల్లల చేత ఈ శ్రావణ మాసం నోములు ఎలా పట్టిస్తామో ఈ షష్ఠులు కూడా అలాగే చేయించేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఆ రకంగా చేసేవాళ్ళు కొద్దిగా తక్కువ, కాస్త కోస్త శ్రావణ మాసం అయితే నోములు నడుస్తున్నాయి. మరి అటు అలాగే ఆ నోములు పట్టించడం లేకపోయినా పూజలు అయితే కనుక ఇప్పటికీ అంగరంగ వైభవంగానే జరుగుతుంటాయి మనం చెప్పిన ప్రాంతాలన్నింటిలో కూడా. ఈ పిల్లలు అనే టాపిక్ చెప్పారు కాబట్టి అది కుజ రిలేటెడ్ కదా సార్. అందుకే కదా అప్పుడు కుజ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, కోపం ఎక్కువ ఉంది, అప్పులు ఎక్కువ ఉన్నాయి, భూ వివాదాలు ఉన్నాయి, అప్పుడు కూడా ఈ షష్ఠులను వినియోగించుకోవాలి. అసలు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటేనే వీటన్నిటి మీరు చెప్పేవన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కోర్టు కేసులు ఉండొచ్చు, గొడవలు, సో కలహతలు ఏమున్నప్పుడు అందుకే వీటన్నిటికీ ఒకే ఒక రాంబాణం సుబ్బారాయుడు. సో అందుకని మీ సమస్య అనేది ఏంటి అనేది అంటే మీరు పిల్లలు పుట్టడం లేదు, లేదా పిల్లలు పుట్టుతున్న వాళ్ళు నిలవట్లేదు అంటే గర్భస్రావాలు అయ్యే వాళ్ళు కూడా బోల్మంది ఉంటారు దంపతులు, ఆ బాధపడుతున్న వాళ్ళు. ఇంకా చివరికి విసుకొచ్చి ఏమంటాం కృత్రిమంగా వెళ్ళాలా అని ఈ రోజుల్లో అయితే బాగా తపన చెందుతూ ఉంటాం అనేది. కానీ వీటన్నిటికీ కూడా ఒకటే ఒక మార్గం ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యుడు. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ స్కంద పురాణంలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడు అంటే మిగతా వాళ్ళందరికంటే ఇప్పుడు సూర్యుడికి మనం నమస్కారం పెడితేనే కరుణిస్తాడట. మరి విష్ణుమూర్తికి యజ్ఞ యాగాది కథలు నిర్వహిస్తేనే సంతృప్తి చెందుతాడట. శివుడికి అభిషేకం చేస్తేనే సంతృప్తి చెందుతాడట. మరి గణపతికి ఆర్ఘపాద్యాదులు ఇస్తేనే ఆయన సంతృప్తి చెందుతాడట. కానీ సుబ్రహ్మణ్యుడు కేవలం ఆయన యొక్క ముఖాన్ని తదేకంగా చూసినా కూడా మన పాపాలన్నీ పటాపంచలు చేస్తాడు. దర్శన భాగ్యంతో అలరించే ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి. అద్భుతం. కనుక అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఏం పూజ చేయకపోయినా రోజుకి ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఆయన మన కళ్ళ ముందు లేదా ఆయన చిత్రపటం మన ఎదురుకుండా పెట్టుకుని తదేకంగా ఆయన చూసినా కూడా మన కోరికలు తీరుతాయి, మన పాపాలు ఏమైనా ఉంటే పటాపంచలు అవుతాయని చెప్పి యమధర్మరాజు పిచ్చెక్కిపోతుంది. ఈయన మొహంతో వస్తే అందరు స్వర్గానికి వెళ్ళిపోతుంటే ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా నా డ్యూటీ ఉంది అక్కడ నరకల్లో వచ్చినోడు ప్రతి ఒక్కరు ఆయన మొగలు చూసుకుంటారు, స్వర్గానికి వెళ్ళిపోతున్నారు, ఫుల్ ఖాళీ. ఇంకా నేను వచ్చి చేసేది ఏముందని సాక్షాత్ అప్పుడు శివుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాడు. ఏంటి ఇలాగ ఆయన దర్శనం చేస్తేనే ఇలా పుణ్యాలు వస్తున్నాయంటే తప్పదు. కొంతమందికి అది ఉంటుంది. నువ్వు కొన్ని పుణ్యక్షేత్రాలు చేస్తే ఆ పుణ్యక్షేత్రాల వల్ల నీ మనసు ఎలాగైతే శుద్ధి అవుతుంది, కొంతమంది మొహాలు చూస్తే అటువంటి పుణ్యం వస్తుందని చెప్తాడు. ఇంకేం చేయలేక నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది యమధర్మరాజుకి. అంటే అలాగే ఉంది, దానికి ఇంకేం దాన్ని ఆపలేదు అయితే స్వామి ఆపరు అయితే మరి ఇప్పటికీ ఉంటుంది. అదేగా అందుకే నేను చెప్పేది ఎవరైనా సరే మన మనసు కాసేపు మనకేమి మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. చక్కగా ప్రశాంతంగా కూర్చుని ప్రతిరోజు 1 నిమిషమో 2 నిమిషాలు కదలకుండా ఆయన వాము వంకే చూస్తూ నాయన మా ఇంట్లో సమస్య ఇది తీర్చు
అని అలా ప్రార్థించినా చాలు అని చెప్పి. అద్భుతం సార్. చాలా పార్వతీదేవి పోలికలతో పుట్టాడు కదా, అసలే సుందరాంగుడు అని అంటారు. సుందరాంగుడు. పైగా మరి చిన్నప్పటి నుంచే తన యొక్క ప్రతాపాన్ని చూపుతూ వచ్చినవాడు. తర్వాత ఎన్నో రకాలుగా ఎంతమంది పూనుకుంటేనే పుట్టినవాడు. అవును అవును. శివపార్వతులు ఎదురు పాపం వాళ్ళ దానికోసం మన్మధుడు కూడా బలి అవ్వాల్సి వచ్చింది కదా. సో ఈయన పుట్టుక వెనక చరిత్ర చెప్పాలంటే అది మళ్ళీ రామాయణంలోకి వెళ్ళిపోయి స్కంద పురాణం చెప్పాల్సి ఉంటుంది. అదే స్కందోత్పత్తి చెప్పాల్సి ఉంటుంది. చాలా పెద్దది. కానీ నేననేది ఏంటంటే ఎవరైనా సరే నమ్మకం అంటే ఇప్పుడు ఆ నమ్మకం అనేది మనకి పెద్దవాళ్ళు ఎందుకు ఆ సంప్రదాయం తీసుకొచ్చేది చూసినప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరే చెప్పేశారు కుజుడు రిలేటెడ్ కదా అని చెప్పి. అంటే ఈ దేవతలన్నీ కూడా మన గ్రహాలకి ప్రతీకగా ఎలా తీసుకొచ్చారు అంటే అంత సౌకుమార్యంగా తీసుకొచ్చారు అనేది. అంటే మనం జాతకం చూసినప్పుడు ఏమంటాం, కుజుడు అగ్రెసివ్ అంటాం అంటే ప్రతాపం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతాపమే. సో ఆయన సేనాధ్యక్షుడు లాంటివాడు. సో అందుకని ఆయనకి ఆ ప్రతాపం ఉంటుంది, అందుకని ఆయన ఎంచుకున్నాం. శుక్రుడు అంటే మనం సౌఖ్యం అనుకుంటున్నాం జాతకంలో, అందుకని ఆయన లక్ష్మి ఇస్తుంది కాబట్టి లక్ష్మికి ఆపాదించాం. కరెక్ట్ సార్. సో అందుకని ప్రతిదానికి చక్కటి సమన్వయాన్ని చేకూర్చారు. మీరు జాతకాల ప్రకారంగా వెళ్ళినా మీకు జవాబు లభిస్తుంది, మామూలుగా వెళ్ళినా మనకి జవాబు వస్తుంది. ఇంచుమించు మరి మా కుజుడికి ఏదైతే వచ్చేస్థానం ఉంటుందో ఇది మకరంలోనే ఎక్కువగా ఈ షష్ఠి రావడం అనేది జరుగుతుంది. అంటే మకర రాశిలో చంద్రుడు నడుస్తుంటగా గోచార వశాస్తు. ఈరోజు ఇప్పుడు మనకి శ్రవణ నక్షత్రం వచ్చింది ఈసారి కదా. అంటే అలా అంత చాకచక్యంగా ఏదో తోసిపారేస్తూ ఉంటాం, కానీ మనం పద్ధతిగా విజ్ఞత పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా దేవతలకి గ్రహాలకి ఖచ్చితంగా అవినాభావ సంబంధం అనేది అయితే ఉంది. రైట్ సార్. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఖచ్చితంగా స్వామికి వల్లి దేవసేన ఇద్దరికి కూడా బట్టలు పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా లేకపోతే ఒక అలవాటుగా చేసుకుంటుంటారు. బట్టలు పళ్ళు పెట్టడం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఎవరికైనా సరే 8 సంవత్సరాలలోపు పిల్లలకి మగ పిల్లలకి వాళ్ళకి కూడా బట్టలు పెట్టినా కూడా సంతానం పొందుతారు అని. స్వామికే కాదు చిన్నపిల్లలకి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి బాలావతారంగానే ఎక్కువ మంది భావించడం అనేది ఉంటుంది. సో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పిన పద్ధతిలో ఈ వల్లి దేవసేనకి పెళ్లి బట్టలు పెడితే అప్పుడు వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది అని. కానీ పిల్లల కోసం కోరుకునే వాళ్ళు ఇంట్లో పిల్లలు అల్లరి చిల్లరగా చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు, వినరు, మాట వినరు, సరిగ్గా అన్నం అవి తినరు. సో ఏడిపించేస్తుంటారు ఈ తల్లిదండ్రుల్ని. అలాంటి బాధలు పడే వాళ్ళకి అంటే ఇటు సంతానం దక్కని వాళ్ళు సంతానం ప్రయోజకులు కావటం వాళ్ళ కోసం కూడా అలాంటి వాళ్ళు ఇదే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పిల్లలకి ఏదైనా సరే అలా వాళ్ళకి దగ్గరలో ఉన్న 8 సంవత్సరాలలోపు మగపిల్లలే ఉండాలి. మగపిల్లలకి బట్టలు పెట్టడం అనేది చేస్తే ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. అదొక పద్ధతి. సరే ఈరోజు మనం ఏదైనా సరే మనం కూడా చెప్పేది అదే. ఇప్పుడు మీరే చాలా వరకు చెప్పేసారంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే గొడవలు ఉంటే గొడవలు దానికోసం చేసుకోవచ్చు, పిల్లలు అనుకుంటే పిల్లల కోసం చేసుకోవచ్చు, కోర్టు సమస్యలు ఉంటే కోర్టు సమస్యల కోసం చేసుకోవచ్చు, అప్పులు అంతేగా మేము అన్నీ కూడా కుజుడు రిలేటెడ్. కనుక వీళ్ళు ఎవరైనా సరే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి బిగించేసి మనం ఇందాక చెప్పినట్టు 6 షష్ఠులు ఆచరిస్తే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోకల్లా ఏవైతే 6 షష్ఠులు వరుసగా ఇక్కడి నుంచి వచ్చే ప్రతి షష్ఠి కూడా చేసుకున్నారంటే చాలా మంచి ఫలితం రావటం అనేది ఇందాక మనం చెప్పుకున్నవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరటం అనేది ఉంటుంది. ఏం చేయమంటారు మరి? అదే మంత్రం అయితే కనుక ఒక చిన్న మంత్రం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దేనికైనా సరే. ఓం ఈం అలో ఈ 2 ఈ ఓం ఈం మావుల్సా ఓం ఈం సాం మళ్ళీ మెలికిస శ్యామ్ శరవణభవాయ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం ఈం సాం శ్యామ్ శరవణభవాయ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఇది మన శక్తి కొద్దీ కనీసం హారమాలంటే 54 సార్లు చదువుకోవటం అనేది 108 చదివితే ఇంకా మహద్భాగ్యం. తర్వాత మరి ఏం ప్రసాదం పెట్టాలి అనేది కూడా ఉంటుంది. కొద్దిగా అన్నం పప్పు నెయ్యి వేసి సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేస్తే చాలు. ఇందాక మొదట్లోనే మనం చెప్పుకున్నాం, ఒకవేళ ఇవేమి కూడా చేయకపోతే ఆయన యొక్క ముఖారవిందాన్ని ముచ్చటగా తిలకిస్తూ మనసులో ఉన్నది జపిస్తూ అంటే మానసికంగా నాకు ఈ కోరిక తీరాలి అని చెప్పి ఆయన మొహమ్మక తదేకంగా చూస్తే ఖచ్చితంగా 40-45 రోజుల్లో ఎప్పటికీ ఆయన మీ యొక్క నవ్వుముఖం మీకు స్పష్టంగా కనపడుతుంది. సో అది ఖచ్చితంగా అనుభవజ్ఞులు చెప్పిన మాట, సాక్షాత్ పరమశివుడే చెప్పిన మాట. అద్భుతం సార్. సో అందుకని ఆ రకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది నా లెక్కలో. అద్భుతం సార్. తరుణోపాయాలు ఎన్నో ఇచ్చింది శాస్త్రం, మనం వినియోగించుకోవటం మన చేతుల్లో ఉంటుంది. అంతే కదా. మీరు ఏదైనా సరే
మనకి ఏదైనా సరే ప్రయోజనం వాటిల్లాలనే కదా వ్యాస భగవానుడు వేదాల్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఒక ఎసెన్స్ లాగా తయారు చేసి పురాణాలు మనకు అందివ్వటం అనేది జరిగింది. తెలుసుకొని ఆచరించడం అనేది ఇంకా మన ఉంటుంది. మన చేతుల్లో ఉంటుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని వినియోగించుకుని వారి వారి బాధల నుంచి ఇప్పుడున్న 99% మీరు ఇప్పుడు చెప్పినటువంటి బాధలతో రైట్ వాటి నుంచి బయటపడాలి స్వామి అనుగ్రహం చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి.